ఇది ఎల్లకాలం జరగదు. నేను ఖచ్చితంగా చెప్తాండా, ఎప్పుడోసారి ఏదో టైంలో మీకు రిటర్న్ గిఫ్ట్ అయితే ఉంటుంది. అన్నా గుడ్ మార్నింగ్ అన్న. పెద్ద రేట్ అన్న, ఏందన్నా పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నావా? నీకు మాటల వరకే పెద్దవి కానీ నీ చేష్టలు అన్నీ చాలా చిన్నవి. ఏందన్నా 2019లో ఒక 7,000 ఓట్ల మెజార్టీతో జేసీ ఫ్యామిలీ పైన గెలిచావు. గెలిచిన తర్వాత 2020లో మంది మార్బలం పోలీసుల్ని వాళ్ళందరినీ వేసుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి అతని కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని రెచ్చగొట్టే అన్నీ చేసావు. ఇలా ఒకటి కాదు, ఎన్నో చేసావు. నువ్వు ఎన్ని చేసినా సరే తాడిపత్రి చైర్మన్గా అయితే, మున్సిపల్ చైర్మన్గా అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే గెలిచేశాడు. అంటే అతనికి అక్కడ ప్రజల్లో ఉన్న వాల్యూ ఏంటో ఆ రోజు అతను గెలిచేసరికి క్లియర్గా అర్థమైంది. ఇక్కడ నువ్వు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రిటర్న్ గిఫ్ట్ అంటున్నావు కదా, యాక్చువల్లీ రిటర్న్ గిఫ్ట్ ఎవరెవరికి ఇచ్చారో జనాలందరికీ అర్థమైంది. నువ్వు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలు మీద కాలు వేసుకుని కూర్చుని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావు. ఇప్పుడేమో అతను నిన్ను ఆ ఊర్లోనే లేకుండా పెద్ద రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చేశాడు. ఒకసారి ఆలోచించు. పేరుకి మాత్రమే పెద్ద రేట్ అయితే సరిపోదు, చేసే పనుల్లో కూడా, చేసే వ్యవహారాల్లో కూడా పెద్దారెడ్డి పాత్ర అయితే పోషించాలి. కానీ అవన్నీ నీ దగ్గర లేవు. కాబట్టి నెక్స్ట్ ఎలా గెలవాలనే దాని గురించి ఆలోచించు. ఇలాంటి అనవసరమైన విషయాలు అయితే వద్దు. సంవత్సరం రోజులైంది తాడిపత్రి నియోజకవర్గాన్ని వదిలేసి. కానీ ఈరోజు మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ కొన్ని సంఘటనలను క్రియేట్ చేద్దామని చెప్పి నువ్వు చేసే అన్నీ కూడా జనాలు చూస్తూ ఊరుకోరు. ఎందుకంటావా? ప్రశాంతంగా ఉంది తాడిపత్రి నియోజకవర్గం, ఒక పక్క అభివృద్ధి చెందుతుంది, ఒక పక్క సంక్షేమం అంతూ ఉంది. ఇంకేం కావాలి? జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి చక్కగా పరిపాలిస్తూ ఉన్నారు అక్కడ. దీనికి మించి తాడిపత్రి ప్రజలు ఏం కోరుకోవట్లా. అసలు నీతో అవసరం లేదు తాడిపత్రి ప్రజలకి. నీకు ఒక దండం పెట్టేశారు. కాబట్టి ఈ సంవత్సరం రోజులు ఎక్కడైతే ఉన్నావో మళ్ళీ వెళ్ళి అక్కడే ఉండు. నియోజకవర్గం జోలికి రామాక.